యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గరిసె రవి ఎన్నికైనారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ గా జక్కజంగారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ సందర్భంగా ఎన్నికైన డైరెక్టర్లు ఎమ్మెల్యే సమక్షంలో మార్కెట్ వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, మండల నాయకులు, సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి, వెలవర్తి సర్పంచ్ చెముడాల అనిత, నర్సింగ్, రమణారెడ్డి, ఉక్కుర్తి స్వామి, పలుసం సతీష్ గౌడ్, మండల అధ్యక్షులు బత్తిని సహదేవు, పట్టణ అధ్యక్షులు జానకిరాములు, డైరెక్టర్లు మహిపాల్, కలుకూరి చంద్రయ్య, జాంగీర్ మోహన్ రెడ్డి, పద్మ, బత్తిని లింగమ్మ 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరికి ఏమి కావాలో ఇచ్చేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి గౌరవ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు డీసీఓ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నా తోటి ఉన్నటువంటి డైరెక్టర్లు అందరికీ మరియు జిల్లా నాయకులకు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మన ఎంపీపీ గారు తిరుపతి పోయారు. కొంతమంది అడుగు ఆయన విలువలేదు అంటే ఆయన తిరుపతి పోయాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మరియు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఓసీ సెల్, ఇవే కాకుండా వ్యవసాయ కార్మిక సంఘం, కిసాన్ సెల్, ఇవన్నీ కూడా పార్టీకి అనుబంధ సంబంధం అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. మరి అందరూ పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యవసాయ రైతులకు, ఈ వ్యవసాయ రైతులకు సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అది పిఎస్సిఎస్ చైర్మన్గా. మీ అందరూ తెలుసు, నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే కార్యకర్తగా పనిచేసి తర్వాత ఏదో ఒక అంటే మండల పార్టీగా చేసి చాలులు చేసి తర్వాత అంటే మండల పార్టీ అనేది ఏంటంటే దాదాపుగా మీరు వేరే విధంగా అనుకోదు, ఊళ్ళలో మస్కూర్ అనుకోవడం అది వస్తుంది. అంటే అందరికీ సేవ చేయాలి, ఆ పని అందరికి చెప్పాలి. ఒక్కరు చెప్పకుండా ఆయన ఫోన్ చేసి తిరుగుతాడు, ఎందుకు చెప్పలేదు అంటాడు. అంటే ఆ మస్కూర్ పదవి ఏంటంటే మండల పార్టీ అధ్యక్షుడు. నేను సాధ్యమైన బాధపడదు, ఎందుకంటే అంత ఉందా అన్నాడు పని. ఆయన సాయంత్రం కూడా ఫోన్ చేసి నాకెందుకు ఫోన్ చేయాలి, ఫోన్ పని చేసుకున్నా కూడా ఫోన్ చేయమంటాడు. కనుక అంత కష్టపడి ఆ విధంగా చేసినటువంటి తర్వాత సత్యరెడ్డి గారు కూడా బాగానే చేసిండు. మీ అందరూ చేస్తుంటారు, ఏదో ఒక అడుకొచ్చిండు. తర్వాత సాధేవుల మీద భారం బాగుంటుంది, అందులో టౌన్ ప్రెసిడెంట్ మీద భారం ఉంటుంది. ఇదంతా టార్గెట్ ఏంటంటే మనం 2029లో వచ్చేటువంటి మళ్ళీ ఎలక్షన్లు విజయపేరి అంటే ఎప్పుడు వచ్చినా కూడా మనం యుద్ధానికి సిద్ధం కావాలని ఈరోజు ఈ సింగిల్ విండోలో మేము 13 మంది, అక్కడ సింగిల్లో 13 మంది, తర్వాత మార్కెట్లో కూడా ఉంటారు 14 మంది. తర్వాత మీ అందరికి తెలుసు నెక్స్ట్ వచ్చేటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీడీసీలు అందరూ కలుసుకుంటే వీళ్ళందరి ఊళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ కూడా, మహిళా కార్యకర్తలు కూడా ముఖ్యంగా, ఎందుకంటే మనకెన్ని ఓట్లుంటే వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి ఓట్లు, దాదాపు సమాన స్థాయిలో ఉంటారు కనుక వాళ్ళందరినీ చెప్పేసి నెక్స్ట్ 2029లో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించే బాధ్యత మనందరి భుజాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు, రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సీఎంతో కలిపి. అందరికంటే కూడా మీరు గొప్ప చెప్తలేను, సారుడని చెప్తలేను. ఎవరైనా చూడండి పేపర్లో డైలీ ఏదో ఒక ఊరికి డైలీ ప్రజలతో సంబంధాలు. ఉదయం నుంచి మొదలు పెడితే టిఫిన్ చేయకుండా వెళ్తే తర్వాత రాత్రి 10, 11, 12 కూడా అయింది. ఆ గన్మేలు మేము డ్యూటీ చేయమని పారిపోతున్నారు. డ్రైవర్ అయితే సార్ నేను రాయరాని అంటున్నాడు. అంటే పిఎల్ అయితే వాళ్ళు కూడా మేము తినలేము సార్, మాకు అలసట గ్యాస్ వస్తుందని చెప్పి ఆ నరేంద్ర రెడ్డికి అయితే జ్వరం వచ్చింది. అంటే పిఎల్ కూడా భయపడుతున్నారు, గన్మేలు భయపడుతున్నారు, డ్రైవర్లు భయపడుతున్నారు. సార్ దగ్గరికి పడి మరి సార్ ఒక్కడే కదా, ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా తినాలి కదా టైంకు. అంటే అన్నం తినకుండా అసలు ఎంత తిరిగి తినవా అయ్యాలంటాడు. మేము కూర్చున్నాం కానే కూర్చుంటే ఎక్కడ తిన్నా తినలేడు. అదే అట్లా ఈవురే అని సాయంత్రం దాకా చేస్తాడు. సాయంత్రం అయితే ఏమైతే ఆకలి అయిపోతుంది, ఆకలి అయిపోతే గ్యాస్ వస్తుంది. అంటే ఈ విధంగా అందరినీ ఎవ్వరినైనా కూడా చాలా మంది తెలుసు. అన్ని సార్లు ఎమ్మడి పోతే ఏదో కూడా నేను చెప్పలేదు. రెడ్డి గారు ఉన్నారు, మా డైరెక్టర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ సహకారంతో డీసీఓ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయీ సహకారంతో అందరితో మన ప్రాంతంలో మూసీ ప్రాంతం కనుక ఈ మధ్యన వచ్చింది. అదే ఒకటిగా ఒకటే ఊరి వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కొట్టడానికి, వేరే పండుగ పండించుకోమంటే సార్ మన మూసీ ప్రాంతాన ఒరి తప్ప ఎక్కువ పండదు. ఎందుకంటే నీళ్ళు మొత్తం మూసీ నీరు కనుక ఒరి అయితేనే ఎక్కువ పడుతుంది కనుక ఒరే ఎక్కువ పండిస్తాం. ఒక మన మూసీ ప్రాంతానికి పోచపల్లి అయినా ఒలిగొండ అయినా ఈ 2 ప్రాంతాలకు జర అదొకటి మినాయించాలి. మేము ఒరే పండిస్తాం కనుక జర ఒరి రైతుకే ఎక్కువ ప్రాబ్లం చేయాలి. కానీ మనం ఆ పంట ఈ పంట అంటే కొంతమంది వేయలేరు కనుక దయచేసి ఆ యూరియా కానీ, కమర్షియల్ అన్ని ఎరువులు కానీ అన్ని కూడా సకాలంలో ఇచ్చి రైతులను మనం ఆదుకోవాలి.
అదే కాదు ఒడ్లు పండించగానే ఎమ్మటే ఆ రైతుల దగ్గర ఒడ్లు కొనాలి, ఎక్కువ రోజులు ఉంచకుండా అది కొనేసి వాళ్ళకి ఎమ్మటే రైతు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళ ఎమ్మటే వాళ్ళ జమ అకౌంట్ లో పైసలు పెట్టాడు చూడాలి. అంటే ఈ పంటకు రైతు గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళకి డబ్బులు చెల్లించాలి టైంలో, తర్వాత మనకు ఎరువులు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. వాళ్ళ కష్ట సుఖాలు మనం పాల్చుకుంటే మీకు అందరూ తెలుసు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం తర్వాత రైతు ఏడ్చిన దేశం కానీ ఎక్కడ రాష్ట్రం కానీ బాగుపడదు. ఈ చరిత్ర అందరికీ ఎరికే కనుక రైతులు ఎప్పుడైతే మనం బాగుపడతామో మనందరం కూడా బాగుపడతాం, ఈ దేశం కూడా బాగుపడుతుంది. కనుక ముఖ్యంగా ఈ మన ఒలిగొండ ప్రాంతంలో మూసీ ప్రాంతం కనుక ఎక్కువ రైతులు పనిచేసుకుంటారు. ఎక్కువ రైతులకు అందరి టైంకు ఎరువులు ఇచ్చి అందరికి కూడా రైతు ఏ సమస్య ఉన్నా కూడా మీరు నా దగ్గర తీసుకొస్తే నేను మన ఎమ్మెల్యే గారు తీసుకుపోయి తప్పకుండా ఈ సమస్యని పరిష్కరిస్తా. కనుక ఏ విధంగా కూడా రైతులకు అంటే మీకు రోడ్డు మీదకి రాకుండా చూసుకోండి. అంటే ధర్నా చేయకుండా సాయంత్రం ఉదయం కాదు, సాయంత్రం ఉదయం మీరు రావచ్చు రోడ్డు మీద, కానీ మీకు మధ్యాహ్నం కూడా వచ్చి రోడ్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత మేము కూడా ప్రయత్నం చేస్తాం. దయచేసి రైతులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీకు అందరికి ఎలాంటి లోటు లేకుండా మన గౌరవనీయులు మన ఊరి బిడ్డ మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కుమారెడ్డి గారు ఆయన అందుకే ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో మనం ఆయన సేవ చేసుకుందాం. అందరికి కూడా సహాయ సహకారాలు అందించి అందరికి కూడా ముందు గొప్ప కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలు మెచ్చుకునే విధంగానే ఉంది. ప్రజలు మనం చేసే కార్యక్రమం ఏదైనా పదవులు ఇచ్చినా, కొత్త కంపెనీలు వేసినా, కొత్త చైర్మన్లు వేసినా, ఆనాటి నుంచి కాంగ్రెస్ పాలన రాగానే ఇక్కడ మొదటిగా మన భీమా నాయక్ ఇక్కడ చైర్మన్ గా మార్కెట్ చైర్మన్ గా అయింది. అక్కడ భువనగిరిలో బాబురావు రేఖా బాబురావు అక్కడ ఒక ఎస్సీ చైర్మన్ అయ్యింది, ఇక్కడ ఎస్టీ చైర్మన్ అయ్యింది, మార్కెట్ చైర్మన్. మరి అట్లనే ఈరోజు అక్కడ భువనగిరిలో కూడా మున్సిపల్ చైర్మన్ తంగెలచేరి శ్రీవాణి రవికుమార్ చేసుకున్నాం. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ ఎంబీసీ ఒక ఎంబీసీకి అక్కడికి వెళ్ళి చైర్మన్ గా కూడా చేసుకున్నాం, మున్సిపల్ చైర్మన్ గా. మరి అక్కడ తడక జనరల్లా తంగెలపల్లి రవికుమార్ చేసుకున్న సందర్భం. సో అది జనం కోరిక మేరకు చేస్తాం. అట్లనే పోచంపల్లిలో కూడా తడక వెంకటేశం మున్సిపల్ చైర్మన్, అది జనరలే, అక్కడ తడక వెంకటేశం చైర్మన్ అయ్యాడు. ఈరోజు మీ అందరికి ప్రియమిత్రుడు, అందరికీ ఆప్తుడు, అందరికీ దగ్గరుడు, అందరూ మీరు సార్ అని పిలిచే వ్యక్తి గడిసరవి. నేను నాకు మొదలు అర్థం కానీ ఎందుకు సార్ అందరు సార్ అంటారు, ఇంత గౌరవం ఎంతోమంది బాగా చదువుకుంటారు సార్లు, చాలా మంది ఉంటారు, డాక్టర్ ఒక్కరిని మాత్రం సార్ అంటారు. అంటే అది ఒక గౌరవం అభిమానం. అంటే అది గడిసరవి మీద అందరికి ఉంది, అది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంటే మంచితనం ఉంది కాబట్టి అది అట్లాంటి గౌరవం ఇచ్చింది. ఈ పదవి మనం ఇప్పుడు ఇస్తున్నాం కానీ ఆయన గౌరవం ఎప్పటి నుంచో. ఓకే, సో అట్లాంటి గడిసరవికి మొన్న పిఎస్సి చైర్మన్ ఇవ్వాలంటే అందరం కూర్చొని మాట్లాడుతున్న సందర్భం ఒరిగూడల. ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను పని చేయాలి. ప్రజాస్వామ్యం అంటే అందరి ఆలోచన ఉండాలి. ఇక నాకు సేవ చేస్తున్నా, నాకు దగ్గర ఉండి నాకు దూరం ఉండాలంటే ఆలోచన చేయలేదు. ఇది మీరు అందరూ కూడా మొదటికెళ్ళి కూడా చూసుకోవచ్చు. మొదటిసారి ఇదే పిఎస్సి చైర్మన్ ఎవరు చేసుకున్నాము? పప్పు శ్రీనివాసం చేసుకున్నాం. పప్పు శ్రీనివాసం చేయలే, కొందరు నచ్చినా నచ్చకున్నా మనోడు మీరు ఎవరు మాట్లాడుతారు ఆయన చేసినాం. ఫస్ట్ రాజకీయమైన ఎలక్షన్ మనం ఆ జైలు మంత్రి చెప్పాలి, నరసింహ చెప్పాలి, చేసాం కదా మనం. సో అట్లాంటి ఆలోచన చేసినాం. అట్లా చేసినాం కాబట్టి ఒలిగొండ ఊరంతా కలిసి, ఒలిగొండ మండలం అంతా కలిసి, నియోజకవర్గంలో కూడా అట్లాంటి ఆలోచన చేస్తున్నాం. అందరి కోసం పనిచేసే ఆలోచన చేస్తాం మనం. సో అట్లాంటి వ్యక్తి గడిసరవి కోసం పర్టికులర్గా ఇంట్లో కూర్చుంటే అంటే అందరికి ఒక 2 రోజులు ఒకరిద్దరు ఇది ఎట్లా చేద్దామనే వరకు ఇక మెల్ల ఇంట్లో పేరు వస్తుంది. ఈ అందరు ఇంట్లో కూర్చునే వరకు టోటల్ యునానిమస్ ఆయన పేరు చెప్పింది. ఏదో నేను ఇచ్చే కాదు, గడిసరవికి ఈ మండల ప్రజలే ఇచ్చింది. ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఒక వ్యక్తికి అంతటి అభిమానం ఉన్నది చాలా సంతోషం. సో ఆయన మనకు ఒక 30-40 ఏళ్ళకెళ్ళి గౌరవ పురుషోత్తం రెడ్డి గారు, స్వర్గీయ పురుషోత్తం రెడ్డి గారు ఆనాడే మండల ప్రెసిడెంట్ గా 2 సార్లు ఉంటువా 3 సార్లు ఉన్నట్టు 3 టర్మ్లు చేసినట్టే. మరి ఆయన పెద్ద మేధావి గొప్ప నాయకుడు, ఆయన హయాంలోనే 3 సార్లు చేసిన గడిసరవికి మరి ఎంతో అనుభవం ఉండి కూడా ఏ పదవి రాదు. ఈరోజు
మనమందరం ఆలోచన ప్రకారం ఈరోజు గరిసె రవి మరి పిఎస్సి చైర్మన్గా కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. మా వైస్ చైర్మన్ జంగారెడ్డి కూడా ఆ మధ్యలో చూసినాం, ఆలేరు పనులు అప్ప చెప్తే పొద్దున్న లేస్తే కారేసుకొని ఆలేరే పోయారు, ఊరంతా తిరిగి వచ్చాడు. ఏమో అదే మన మండలం చెప్తే మొత్తం మండలం అంతా ఎంత పని చేస్తుంటుందా అనిపించింది. ఏ పని ఉండదు మనం జై బాబు జై భీమ్ జై సంవిధానం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ పని చేసి వచ్చాడు. మొత్తం డిసిప్లిన్ స్కూల్ పోయినట్టే రోజు పోయి తిరిగి చేసి వచ్చాడు. సో ఆయన అర్హుడు. ఆయనకు కూడా మరి జంగారెడ్డి కూడా వైస్ చైర్మన్ ఇవ్వడం, మరి ఇక్కడ డైరెక్టర్లు అందరూ కూడా అర్హులు, గంటోళ్ళు మరియు